నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బస్ యాత్రను నారాయణపురం నుండి గణపవరం ఉండి మీదుగా భీమవరం బహిరంగ సభకు తరలివెళ్లారు. బహిరంగ సభలో నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల, తణుకు, భీమవరం, నర్సాపురం, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పివి నరసింహరాజులను పరిచయం చేసి వారిని గెలిపించాలని కోరారు. తమపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్న విరవమని అన్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా తణుకు నియోజకవర్గంలో రామాలయాలు ముస్తాబయ్యాయి. అత్తిలి పాత సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద గల రామాలయం వద్ద శ్రీరాముని కళ్యాణం అల్లబాని జయ శ్రీనివాస్, సాయి లలిత భవాని దంపతులు నిర్వహిస్తారు. లలిత విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. 18 మహాగణపతి షిరిడి సాయిబాబా వారికి పూజలు, గ్రామోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊయల సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 19న హనుమాన్ చాలీసా పారాయణం, 20న అన్న సమారాధన కార్యక్రమాలు జరుపుతారు. వాడపల్లి కృష్ణమాచార్యులు, హనుమత్ సీతారామాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరుపుతారు. 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిమిత్తం నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుండి ప్రారంభమవుతుందని తణుకు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. నామినేషన్లు 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు. ఓటర్ల తుది జాబితా ఈ నెల 25న వెలువడుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అందరూ ఓటు వేయాలని కోరారు. ఏఆర్ఓలు ముక్తేశ్వరరావు, మణిరావు, ఎన్నికల డిటి సూర్యనారాయణ పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం 18వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అలాగే మనకి 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తారీఖున వాటి యొక్క పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ని మేము పబ్లిష్ చేస్తాము. 29 వరకు ఉపసంహరణ గడువు. 29న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే రేపు ఎన్నికల్లో పోటీకి నిల్చుంటున్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ని 29 మధ్యాహ్నం 3 గంటల తర్వాత పబ్లిష్ చేయబడుతుంది. 13/5 తారీఖున ఎన్నికలు నిర్వహిస్తాం. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ని అనౌన్స్ చేయబడుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఎన్నికల ప్రక్రియ. దీనికి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎన్నికలకు సంబంధించి ప్రతిదీ కూడా సమాయత్తంగా ఉన్నాం. మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి మరియు స్టేట్ సిఇఓ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి స్టెప్ కూడా తీసుకున్నాము. స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా మీ తాలూకా ఓటుని వినియోగించుకోండి. స్వేచ్ఛగా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్భయంగా ఎక్కువ శాతం ఓటు నమోదు అవ్వాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి అది చాలా దోహదపడుతుంది. ఈ సందర్భంగా అందుకు నేను నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జిల్లాలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. బస్సుల్లో కార్లు, మోటార్ సైకిళ్లపై తరలి వెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులు సైతం కార్యకర్తలతో కలిసి బస్సుల్లో వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన షెడ్యూల్ ప్రకారం మేమంతా సిద్ధం బస్ యాత్ర భీమవరం బహిరంగ సభ అనంతరం తణుకు చేరుకుంటుంది. తణుకు మండలం తేతలి గ్రామ శివార్లో జాతీయ రహదారిని ఆనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాత్రికి బస చేయనున్నారు. తొలుత భీమవరం నుండి నేరుగా తూర్పుగోదావరి జిల్లా ఈతకోట వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తణుకులో బస ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పరిపాలన హిట్లర్ పరిపాలన తలపిస్తోందని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. ఈ ప్రభుత్వాన్ని దించేసి ఇంటికి పంపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణంలోని 19వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఓటమి చెందడం ఖాయమని అన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని కృష్ణ తులసి విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో మహిళలు అల్లల్లాడిపోతున్నారని వివరించారు. కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని ఆమె అన్నారు. దిగువ మధ్యతరగతి ప్రజల జీవితం దుర్భరమైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కృష్ణ తులసి వివరించారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా హిట్లర్ లాంటి నియంత పాలన కొనసాగుతోందని ఆమె అన్నారు. ప్రజలకు కనీసం నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆమె వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. తణుకు గడ్డ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి ఆర్మీల్ రాధాకృష్ణను గెలిపించాలని కృష్ణ తులసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, అయినంపూడి శ్రీదేవి, గండి రామకృష్ణ, దూలం విక్రమ్, దూలం చిట్టిపాప, కొప్పల ఇంద్రాదేవి, తణుకు రేవతి, పీతన్ సత్యదేవి, కొండేటి విజయ, తిరగరెడ్డి లక్ష్మి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సంతోషం. మరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తున్నారు. మరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చిరు వ్యాపారస్తులకు కూడా ఏదైనా చేస్తానని చెప్పి సైకిల్కి ఒకటి కమలాన్ని చేయండి అమ్మా. జై జనసేన, జై బీజేపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే వారందరూ కూడా చెప్తున్నారు నిత్యావసర వస్తువు ధరల దగ్గర నుంచి ఏది చూసినా, కరెంటు ధరలు ఏది చూసినా కానీ పెద్ద ఎత్తున మరి వాళ్ళందరికీ కూడా ఒక భారంగా తయారైంది. పెన్షన్లను ఇస్తున్నారు, ఒక రూపంలో బటన్లు నొక్కుతున్నాం అంటున్నారు, పక్క నుంచి పైనుంచి బటన్ నొక్కి కింద నుంచి మరి మనీ అంతా తీసేసుకుని వివిధ రూపాయల ద్వారా, ట్యాక్సుల ద్వారానైతేనేమి, నిత్యావసర సరుకుల ద్వారానైతేనేమి అన్నీ కూడా దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద భారంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మహిళలంతా కూడా. ఎలా బతకాలమ్మా మేము అనే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అయితే కనుక తీసుకురావాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వం మనకి అవసరం. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఒకప్పుడు అన్నపూర్ణగా పోల్చేవారు, ఈరోజు బీహార్తో పోలుస్తున్నారు. చాలా బాధాకరం ఇది. మరి చాలా మేము అందరం కూడా ఎడ్యుకేటెడ్, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రజలకి ఒక స్వేచ్ఛ అనేటువంటిది పోయింది, వాళ్ళ వాక్ స్వాతంత్రం పోయింది. ఎవరిని చూసినా కానీ బయటకు వచ్చి మాట్లాడాలంటే భయమే వేస్తుంది అని చెప్పే పరిస్థితికి వచ్చారు ప్రజలంతా కూడా. ఇది చాలా బాధాకరం. అసలు ఇది అంటే ఎక్కడికి దారితీస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఒక హిట్లర్ పరిపాలనలో మనం ఉన్నామా అనే పరిస్థితిలో మనకి మరి ఈరోజు చాలా అయోమయంగా ఉంది. అందరికీ ప్రజలు కూడా చాలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నేను అవుతే కనుక మూడు క్యాంపెయిన్లు 3 సంవత్సరాలుగా నేను రాధాకృష్ణ గారి గురించి సపోర్ట్ చేస్తా. గుమ్మానికి కూడా వెళ్ళిన మేము చూసాము. కానీ ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా భయభ్రాంతుల్లో ప్రజలందరూ కూడా బతుకుతున్నారు. మరి మనందరం కూడా ఒక మంచి ఆలోచన చేసి మరి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మరి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి ఒక మంచి నాయకుడిని మన తణుకు నియోజకవర్గానికి గెలిపించుకుందాం. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుని వద్దాం. అట్లాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వాన్ని గెలిపించుకుందాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందరకు వచ్చి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నర్సాపురం పార్లమెంటు స్థానానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్న కుమార్ తెలిపారు. ఫౌండేషన్ ద్వారా కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించినట్లు తెలిపారు. పేదవారి జీవన స్థితిగతులను మెరుగుపరచాలనే దృఢ సంకల్పంతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తనకు డంపింగ్ యార్డ్లో నివసించే పేదవారిని కూడా ఆయన ఆదుకున్నట్లు తెలిపారు. వృద్ధులకు, నిస్సహాయులకు, అనాథలకు, అభాగ్యులకు, వితంతువులకు సేవలు చేయాలనే దృక్పథంతో నర్సాపురం లోక్సభకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాను. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా
వెనకబడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చూస్తున్నాను కదా జనాలకి ఎటువంటి అవకాశాలు అవసరాలు ఉన్నాయో. ప్రత్యేకంగా తెలిసి నాకు ఉదాహరణకి తణుకు శివారు డంపింగ్ యార్డ్లో ఉండే కుటుంబాలకు ఇప్పటికీ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమీ కూడా అందకుండా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాము. అప్పటికే మేము గవర్నమెంట్ ద్వారా అడుగుతున్నా ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగట్లేదు. ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి, పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలు మారుతాయని, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అన్ని విధాలుగా సహకరిస్తానని, ప్రత్యేకించి మీడియా మిత్రులందరూ కూడా నాకు దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా నాకు కూడా మీ అందరూ కూడా ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఎవరికి వేసిన పర్లేదు, ఎంపీకి మటుకి నాకు వేసి మరింత సేవా కార్యక్రమం ముందుకు సాగడానికి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటున్నాను. ముందు పాల్గొంటున్న ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నాము. పొలిటికల్గా వస్తున్న కారణం ఏంటంటే ఇంకంత మరింత సేవ చేయడానికి పొలిటికల్గా ఉన్న పథకాలన్నీ కూడా జనానికి, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులోకి వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పొలిటికల్గానే వాళ్ళ కోసం అవసరాలన్నీ కూడా తెలుసుకుని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. తణుకులకు చెందిన గృహిణి సంకురాత్రి వెంకట బుల్లిరాణి ఉగాది పురస్కారాల్లో భాగంగా బంగారు నంది అవార్డు అందుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఆదర్శ కళా నిలయం సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని దేవులపల్లి రామానుజరావు కళామందిర్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో తాను నంది అవార్డు అందుకున్నానని రాణి చెప్పారు. తణుకులో ఒక స్పిన్నింగ్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న తాను గత కొన్నేళ్లుగా వృద్ధులు, పేదలు, అనాథలకు అందించిన వివిధ సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు ఈ అవార్డు దక్కినట్లు వివరించారు. 4 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ కేటగిరీల్లో 42 మందికి అవార్డులు దక్కగా సోషల్ సర్వీస్ విభాగంలో తనకు నంది అవార్డుతో పాటు ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. పేదలకు చేసిన మంచి గుర్తింపునిస్తుందని ఈ అవార్డుతో అర్థమైందని రాణి వివరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.